ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికెను. వెంటనే వెలుగు కలిగెను. ఇది నా ఎమ్మికలలో ఎమ్మిక, నా మాంసములో మాంసము. నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడును. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది స్త్రీతో ఇలా అడిగెను, కొంతకాలమైన తరువాత కయీను తన పొలపు పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. తరువాత హేబెలు కూడా తన మందలో యెహోవా దయ వలన మనుషుని సంపాదించుకున్నాను. కైనా, నీకు కోపమేలా? నేను తెలియదు, నేనా నా తమ్ముని కాపరివాడా? అప్పుడు యెహోవా నామమును ప్రార్థించుట ఆరంభమైంది. ఇదే ఆదాము వంశావళి గ్రంథము. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా ఆయన అతనిని చేసెను. ఈ భూమిని, నరులను, జంతువులను, ఓడ నిర్మించుము. మరియు సమస్త భూమి నీటితో నిండిపోయింది. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. నీ ఇంటి వారిని తీసుకొని ఓడలో ప్రవేశించుము. నోవహు తన భార్య, కుమారులు షేమ్, హామ్, యాఫెత్ మరియు వారి కోడన్రుతో ఆ ఓడలో ప్రవేశించిరి. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. నీ ఇంటి వారిని తీసుకొని ఓడలో ప్రవేశించుము. నోవహు తన భార్య, కుమారులు షేమ్, హామ్, యాఫెత్ మరియు వారి కోడన్రుతో ఆ ఓడలో ప్రవేశించిరి. నోవహు వయసు 600 సంవత్సరము. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున సమస్త నరులేమి చచ్చిపోయిరి. నోవహునుద మాత్రము మిగిలియుండెను. ఇక మీదట సర్వశరీరులను జలప్రళయము వలన నాశనము చేయను. భూమి మీద నాశనము కలుగకుండా జలప్రళయం తరువాత నోవహు కుమారుల వంశముల నుండి జనములు భూమి అంతటా వ్యాపించిరి. దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి పలికెను, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య నా నిబంధనను నేను జ్ఞాపకము చేసుకొందును. ఇవి నోవహు కుమారులైన షేము, హాము, యాపెతు వారి వంశావళి. ఆ దినములలో భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఆ దినములలో భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును. షేలహు ఏబెరును కనిన తరువాత 403 బ్రతికి అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు శారై, నాహోరు భార్య పేరు మిల్కా. మిల్కా హారాను కుమార్తె. యెహోవా అబ్రాముతో ఇలా చెప్పెను, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి అబ్రాము ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు తన భార్య అయిన శారైతో ఇలా చెప్పెను, నీవు చక్కని దానివని నేను ఎరుగుదును. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు, నీ సంతానమునకు ఈ దేశమంతటిని సదాకాలమిస్తాను. నీ సంతానం రేణువల విస్తరింపబడును. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయియుల రాజైన తిదాలు అనువారి దినములలో 318 శిక్షణ పొందిన యోధులను వెంటబెట్టి రాజులను తరిమెను. రాత్రివేళ అతడు తన దాసులతో మొనలను తీర్చి